హలో అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే, నేను రీసెంట్గా డామోడాక్ నైట్ క్రీమ్ గురించి అయితే వీడియో అప్లోడ్ చేశాను కదా. సో దాని కింద ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఒక 3 మెంబర్స్ అయితే డౌట్స్ అడిగారు అనమాట. నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను. బట్ ఏంటి అంటే ఈ వీడియో ఏంటంటే ఆ 3 కామెంట్స్కి ఆ 3 డౌట్స్కి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనమాట. సో ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ అనమాట. మన ఛానల్లో బ్లాగ్స్ ఉంటాయి, అలానే రివ్యూస్ కూడా ఉంటాయి అనమాట. ప్రొడక్ట్స్ యొక్క రివ్యూస్ కూడా ఉంటాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఆదేశ్వరి గారు అనమాట. ఆదేశ్వరి గారు క్వశ్చన్ ఏం అడిగారంటే, ఐ యూస్ డర్మా 5% విటమిన్ సి సిరం. ఆ సిరం అప్లై చేసుకున్నాక ఇది అప్లై చేయొచ్చా అన్నారు. అంటే డర్మాడాక్ నైట్ క్రీమ్ అప్లై చేయొచ్చా అని అడిగారు ఆవిడ. సో నా ఆన్సర్ వచ్చేసి అప్లై చేసుకోవచ్చండి. మీరు వాడేది విటమిన్ సి సిరం కాబట్టి అది అప్లై చేసిన ఒక కొన్ని మినిట్స్ తర్వాత మీరు డర్మాడాక్ నైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆ సిరం అనేది ఫేస్ అబ్జర్వ్ చేసుకుంటాకి కొంచెం టైం తీసుకుంటుంది. సో కొన్ని మినిట్స్ గ్యాప్ ఇచ్చి డర్మాడాక్ నైట్ క్రీమ్ అనేది యూజ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. వెంటనే సిరం అప్లై చేసేసి వెంటనే క్రీమ్ అప్లై చేయడం అనేది నాట్ ఏ గుడ్ అట్ ఆల్. సో అందుకని ఫస్ట్ కొంచెం టైం తీసుకుని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ ఆ సిరమ్ని తర్వాత డర్మాడాక్ నైట్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి చావ్లా రూత్ మారీ అని ఉంది ఇక్కడ. ఇన్కేస్ ఏమైనా నేను నేమ్స్ స్పెల్లింగ్స్ సరిగ్గా ప్రొనౌన్సియేషన్ సరిగ్గా పలకకపోతే సారీ ఫర్ దట్. అక్క, ఈ క్రీమ్ నైట్ అప్లై చేశాక మళ్ళీ మార్నింగ్ ఫేస్ వాష్ చేయాలా ప్లీజ్ రిప్లై అని కామెంట్ చేశారనమాట ఆవిడ. సో నైట్ అప్లై చేసిన తర్వాత మార్నింగ్ ఫేస్ వాష్ చేయాలా అని అడిగారు. సో చెయ్యాలా అంటే పర్టికులర్గా మనం మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేస్తాం కదా, అప్పుడు నార్మల్ వాటర్తోనే మనం జస్ట్ నార్మల్గా ఫేస్ అనేది వాష్ చేసేస్తాం కదా. పర్టికులర్గా చెయ్యాలి అని అయితే ఏమీ లేదు. బట్ మనం మార్నింగ్ లేచిన తర్వాత ఎలాగ బ్రష్ చేసేటప్పుడు ఫేస్ వాష్ చేస్తాం కాబట్టి సో చేసుకోవడం బెస్ట్ అనమాట. నైట్ అంతా అప్లై చేసి ఉంచుతాం కాబట్టి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే మంచిదే. మీ డౌట్ అనేది క్లారిటీగా చెప్పాను అని అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన దాన్ని మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. అండ్ థర్డ్ కామెంట్ వచ్చేసి హేమబిందు చిట్టి గారు. సో ఏమడిగారంటే, హాయ్ అక్క, నేను డర్మాడాక్ నైట్ క్రీమ్ అండ్ డర్మాడాక్ సిరం తీసుకున్నా. సిరం ఎలా యూజ్ చేయాలి టెల్ మీ అక్క అన్నారు. సో ఈ సిరం గురించి డర్మాడాక్ డర్మాడాక్ సిరం గురించి అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోలోకి వెళ్ళి చూడండి ఒకసారి. అయినా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటాను అనమాట. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి నేను అయితే ఆన్సర్ చెప్తాను. అండ్ అలానే మ్యాగినా బుర్రి. సో మ్యాగినా గారు అడిగారనమాట, ఏమనంటే, మేడం ఇది నైట్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే ట్రావెలింగ్ టైంలో కంపల్సరీగా సన్ స్క్రీన్ యూజ్ చేయాలా ప్లీజ్ రిప్లై మేడం, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పారు కామెంట్ సెక్షన్లో. సో ఇది మనం నైట్ అప్లై చేస్తాం కాబట్టి మార్నింగ్ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మనం నైట్ క్రీమ్ అప్లై చేసినా చేసుకోకపోయినా సరే, మనం నైట్ అప్లై చేసినా చేయకపోయినా మనం బయట ట్రావెలింగ్ చేసేటప్పుడు డే టైం సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన స్కిన్కి. ఎందుకంటే సన్ స్క్రీన్ అనేది ఎంతో కొంత మన ఫేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అందుకని సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది అప్లై చేసిన తర్వాత మార్నింగ్ కూడా మీరు సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. సో ఇంకా ఎవరికైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూసిన తర్వాత వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ బటన్ని క్లిక్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి వీడియోకి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.